హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ఎస్బీఐ ఖాతాదారులందరికీ బిగ్ అలర్ట్ అండి. ఊహించని షాకు. సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. సో ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక ఆగస్టు 11వ తేదీ ఈరోజు సోమవారం కాబట్టి కొత్త రూల్స్ అనేది అమల్లోకి అయితే వస్తున్నాయి అన్నమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్బీఐ సంబంధించినటువంటి కార్డులు పైన ఇటీవల కీలక ప్రకటన అయితే చేసిన సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డులు వాడేవారందరికీ బిగ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగిందనమాట. సో ఇందులో వివిధ క్రెడిట్ కార్డులు అనేది ద్వారా అందిస్తున్నటువంటి ప్రయోజనాలు, కాంప్లిమెంటరీ ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ పూర్తిగా ఇవన్నిటిని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగిందనమాట. సో సవరించిన రూల్స్ అన్నీ కూడా ఈ రోజు నుంచి అయితే అమల్లోకి అయితే వస్తున్నాయి అనమాట. ఎస్బీఐ అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. దీనివల్ల బెనిఫిట్స్ అనేది తొలగిస్తున్నారు. ఎలాంటి బెనిఫిట్స్ తొలగిస్తున్నారు ఏంటనేది చూద్దామండి. సో ముఖ్యంగా 50 లక్షల బెనిఫిట్ అనేది తొలగింపు, కోటితో పాటు 50 లక్షల కాంప్లిమెంటరీ ఏదైతే ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ సైతం తొలగించిందనమాట. మనకు ఇక్కడ ముఖ్యంగా ప్రస్తుతం ఇందులో వచ్చేసి కార్డుల రకాలు ప్రైమ్, ప్లాటినం కార్డులు బెనిఫిట్లు అందిస్తుంది. పాపులర్ కార్డులో యూకో బ్యాంక్ ఎస్బీఐ కార్డులు ప్రైమ్, అదేవిధంగా కేవీబీ ఎస్బీఐ ప్లాటినం కార్డులు అంటే అయితే ఉన్నాయి. ఈ కేటగిరీలో మొత్తం 15 రకాల కార్డుల పైన కూడా బెనిఫిట్లు అన్నీ కూడా తొలగించారనమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ₹1 బెనిఫిట్ కూడా ఎత్తివేయడం జరిగిందనమాట. ఆగస్టు 11వ తేదీన అంటే ఈరోజు కాబట్టి పలు కార్డులపైన ఇప్పటివరకు ఇస్తున్నటువంటి కోటి విలువైనటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉన్నాయో ప్రమాద బీమా ఇకపైన వర్తించదని చెప్పేసి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీనిలో గతంలో కొన్ని కార్లు కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ తొలగించేదన్నమాట. ఎయిర్ ఇండియా సంబంధించి యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఇందులో జూలై 15 నుంచి ₹1,50,00,000 ఇలా వీటినన్నిటిపైన బెనిఫిట్ అన్ని కూడా ప్రయోజనాలు అనేది తొలగించడం జరిగిందనమాట. ఇకపైన అలాగే ఎస్బీఐ కార్డులు మైల్స్, ఎలైట్ మైల్స్, ప్రైమ్ కార్డుల ద్వారా కల్పిస్తున్న కోటి విమాన ప్రమాద ఇన్సూరెన్స్ ప్రయోజనం అయితే ఉందో వాటిని అనేది తొలగిస్తున్నారు. కారణం ఏంటనే కనుక చూసినట్లయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి అహ్మదాబాద్ ఘోర ప్రమాదం తర్వాత ఎస్బీఐ కార్డులకు సంబంధించి నిర్ణయం అయితే తీసుకోవడం అనేది ప్రాధాన్యత అయితే సంతరించుకుందనమాట.